సంక్రాంతి పండగల వేళ సిక్కోలు వాసులకు రైల్వే శాఖ శుభవార్తను అందజేసింది. జిల్లా నుండి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు పండగ నేపథ్యంలో ఇళ్లకు చేరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఏటా సిక్కోలుకు ట్రైన్లు లేక బస్సులు రద్దీ, టికెట్ల ధరమోతతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారందరికీ ఇది గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. మరి పండగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 16 ఎక్స్ట్రా స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు అయ్యాయి. జనవరి 9వ తేదీ నుంచి 19వ తేదీ మధ్య ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నవి. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో ప్రత్యేక రైళ్లు కేటాయింపు జరిగింది. పండగ సీజన్ ప్రత్యేక రైళ్లు కేటాయింపు విషయంలో అనేక దఫాలుగా ఉన్నతాధికారులకు రామ్మోహన్ నాయుడు సూచనలు చేశారు. తాజాగా గత నెల 4వ తేదీన విశాఖపట్నంలో జరిగిన డివిజన్ కమిటీ సమావేశంలో కూడా మరోసారి సమీక్ష చేసి డివిజన్లోని అభివృద్ధి పనులతో పాటు రానున్న సంక్రాంతిని పురస్కరించుకొని జిల్లా వాసులకు ప్రయోజనం చేకూరేలా ప్రత్యేక రైళ్ల గురించి ప్రముఖంగా మాట్లాడారు. ఈ మేరకు స్పెషల్ ట్రైన్ ఏర్పాటుపై రైల్వే శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ 16 సర్వీసులలో అధిక భాగం ఉత్తరాంధ్రలోనే, అందులో సింహభాగం 8 రైళ్లు శ్రీకాకుళం రైల్వే రోడ్డు స్టేషన్ నుంచి ప్రారంభం, ముగింపు కానున్నవి. దీంతో జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తమవుతుంది. శ్రీకాకుళం రోడ్డు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మధ్యన ట్రైన్ నెంబర్ 07288, 07289, 07290, 07291, 07294, 07295, 07292, 07293 నెంబర్లతో రైళ్లు జనవరి 9 నుంచి నడవనున్నావని రైల్వే శాఖ తెలిపింది. కాగా ఈ ప్రత్యేక రైలు సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముందస్తు రిజర్వేషన్ చేసుకొని సేఫ్టీ జర్నీ సాగించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు.